లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు మేము కోయంబత్తూర్ టు కూనూర్ క్యాబ్లో వెళ్తున్నాం, ఎందుకంటే మా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది బ్లాక్ థండర్ అన్న ఈ స్పాట్. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడు ఒక చిన్న చాయ్ బ్రేక్ అని ఆగాము. సో మా డ్రైవర్ ఏమో చాయ్ తాగుతుంటే మేమేమో ఇక్కడ బాదం మిల్క్ తాగుతున్నాం. చాలా టేస్టీగా ఉంది. ఈ రెస్టారెంట్ దగ్గర మనకి ఇక్కడ రిసార్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కూనూర్ వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్ ట్రిప్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉంది. అసలు మొత్తం ఆ వ్యూస్ ఎంత బాగుందంటే మొత్తం మబ్బుల మధ్య నుంచి మనం వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే మొత్తం మనకి దగ్గరలో టచ్ చేస్తున్నట్టు ఉన్నది. చాలా అంటే హెవెన్లా అనిపించింది ఆ రోడ్. సో ఆన్ ద వేలో మేము ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము. మొత్తం మంచు నోరిప్పితే మొత్తం పొగలు వస్తుంది అనమాట. సో ఇక్కడైతే కొంచెం టిఫిన్ చేసి మనం కొన్ని స్పాట్స్ అయితే కవర్ చేసుకుని అప్పుడు రూమ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. బికాజ్ మా చెక్ ఇన్ అయితే 12 o'clockకి. మోస్ట్లీ అన్ని హోటల్స్ మనకి 12 తర్వాత చెక్ ఇన్స్ ఉంటాయి. సో మన ఫస్ట్ విజిట్కి అయితే వచ్చేసాం. It's Kunur Dolphin Nose. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం మంచు. కానీ ఈ మంచు లేకుండా ఉంటే ఇంకా మబ్బులు బాగా కనిపించేవంట ఇక్కడ నుంచి. సో మా కెమెరాలో పెద్దగా స్పాట్ కాలేదు ఈ ప్లేస్లో అయితే. బట్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా ఆ మబ్బులు, ఆ లొకేషన్ అయితే అసలు అద్భుతం. డాల్ఫిన్ నోస్ అయిపోయింది. మేడం ఏమో ఇంకా చూద్దాం. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఏ ముందురా బాబు ఈ లొకేషన్ అనిపిస్తుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ మాకు కూడా అంతే బాగా అనిపించింది. చూడండి ఆ మబ్బులు చూడండి, అసలు ముట్టుకునేలా. సో వ్యూయర్స్, ఇప్పుడైతే మనం ద గ్రేట్ టీ ఫ్యాక్టరీకి వచ్చేసాము. సో ద గ్రేట్ ఎందుకన్నానంటే మొత్తం చాలామంది చాయ్ లవర్స్ అయితే ఉంటారు కదా మన వ్యూయర్స్లో. సో మీలో ఎవరికి చాయ్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం. अभी 90 इयर्स का पुराना वाला फैक्ट्री है. उसको नॉर्मल टी के लिए प्रोसेस, घर के लिए हम लोग नॉर्मल पीती है ना दानी वाली बारीक वाली चाय, उसको चाय पत्ती का नाम CTC चाय बढ़ रहा है. उसका मतलब क्रशिंग, टियरिंग एंड कर्लिंग, ग्रैन्युल्स एंड डस्ट टी. वन प्लांट मैडम, चाय पत्ती का प्लांट. సో ఇక్కడ మనకి టీయోపదేశం ఇస్తున్నారనమాట. అది ఎన్ని మషిన్స్ యూస్ చేస్తారు, ఎన్ని ప్రాసెస్లు అవుతుంది, ఎన్ని టైప్ ఆఫ్ టీ పౌడర్ వీళ్ళు తయారు చేస్తున్నారు అని, ఇలా స్మెల్ చూడండి అని శాంపిల్ ఇస్తున్నారు. అంత తిప్పి ఇదేదో ఇచ్చారు భయ్య, స్మెల్ చూడండి. అస్సలు స్మెల్లే రావట్లేదు, కానీ ఆ ఫ్యాక్టరీలో స్మెల్ వస్తుంది. మెహందీ స్మెల్. టీ ఫ్యాక్టరీ అంటే మళ్ళీ సో మనకి 2-3 ఫ్లోర్స్ మొత్తం తిప్పేసి ఇలా కాంప్లిమెంటరీ టీ ఇస్తారనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం లైక్ టేస్ట్ చేయొచ్చు. మనకి ఏది నచ్చితే అది తీసుకెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ విజిట్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు. సో చాలా వెరైటీస్ ఆఫ్ టీ, చాక్లెట్స్ అన్నీ వీళ్ళు ఇక్కడే ఫ్యాక్టరీలో లైక్ ఫామ్ అయ్యేవి మనకి సేల్ చేస్తారు. సో మొత్తం టీ ఇండస్ట్రీ అదంతా కదా. కూనూర్ అంటేనే మొత్తం టీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషన్, చాక్లెట్స్ ఫ్యాక్టరీ అలా న్యాచురల్గా వచ్చేవి. సో మనకి ఇక్కడ స్టోర్ ఉంది ఈ టీ ఫ్యాక్టరీలోనే. సో ఇక్కడ మనకి అన్ని టైప్స్, చాలా ఒక థౌజండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ చాక్లెట్స్ అయితే మొత్తం
మొత్తం హోమ్ మేడ్ అన్నీ చాలా చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి సేల్ చేస్తారు. స్కిన్ ప్రొడక్ట్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మనకి నచ్చితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. అందుకే మాకు నచ్చాయని కొంచెం డిస్కౌంట్ అడిగి మరీ మేము కొన్ని టీ ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళాము ఇక్కడ నుంచి. చూసేయండి. Everything we made here, we are not selling outside. Okay? This goes on export. This is how many packets? Will you give a discount? Yeah, you will get it. Okay. Green one, orange one, chocolate one, this black tea one, peach two. You upload in YouTube, huh? Yeah. We just started. Is it? Yeah. Blogger? Okay. Pay that. And here oils, cosmetics, face creams and చూసారు కదండి టీ ఫ్యాక్టరీ ఎలా ఉందో. సో మొత్తం సింపుల్ టీ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ ఎలా సెల్ చేయాలి అక్కడ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకుంటే ఆన్లైన్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంది, మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో మేము ఫైనలీ ఒక బెస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. సో కూనూరు మొత్తంలో ల్యాంప్స్ రాక్ నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ మంచు పడుతుంది, ఎండ వస్తుంది, లైట్గా వాన, వెదర్ అయితే అబ్బా చాలా చాలా బాగుంది. ఇలా తిన్నగా వెళ్తే ఆ కింద ఎలుగుబంట్లు ఉంటాయంట. ఇంకో ఇది చెప్పింది. చాలా అలసిపోయాం గైస్. పెద్ద భూత్ బంగ్లాలో ఉంది. సో వ్యూవర్స్ మేమైతే వెళ్తూ ఆ మెట్లు ఎక్కుతూ అలసిపోయాము. ఎంత వ్యూ బాగున్నా ట్రెక్కింగ్ అంటే మీకు తెలుసు కదా, మనకి విజువల్స్ ఫోటోలో చూడడానికి వీడియోస్లో చూడడానికి బాగుంటుంది, కానీ వెళ్ళి తీసేటప్పటికి తీరిపోతుంది మొత్తం. సో మా పరిస్థితి కూడా అలానే ఉంది. బట్ ఎలాగో మెల్లిగా వెళ్తున్నాం. వచ్చే వాళ్ళని అడుగుతున్నాం, మొత్తం ఇలానే ఉంటుందా, పైకి వెళ్ళాక అసలు ఏమైనా ఉంటుందా లేదా, ఇంత వెళ్ళి కష్టమా ఏంటి అని ఎంక్వైరీలు చేసుకుంటూ, కొంతమంది ఏమో ఓకే ఓకే అన్నారు, కొంతమంది ఏమో రష్ ఉంది అన్నారు, కొంతమంది ఏమో చాలా బాగుంది అన్నారు. సో మేము వెళ్ళాలా వద్దా, పైకి ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తూ ఫైనలీ ఇక్కడి వరకు రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాం, అలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి అలా 2-3 ఫొటోస్ తీసుకొని రీచ్ అయిపోయాం. అండ్ ద వ్యూ ఈస్ వావ్ అనిపించేలా ఉంది కదా. సో మాకు చాలా చాలా నచ్చింది పైకి వెళ్ళాక. సో అందుకే చెప్పాను కదా బెస్ట్ ప్లేస్ అని. వెళ్ళే తోవా, అక్కడ ఉన్న వ్యూ పాయింట్, ఎవ్రీథింగ్ సూపర్ అమేజింగ్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ, ల్యాంప్స్ రాక్. సో చాలా దూరం ఇలా పైకి వచ్చి మంచి పనే చేసాము. మధ్యలో ఎన్నోసార్లు గివప్ ఇచ్చేద్దాం ఇంకా చాలే అనుకున్నాం, కానీ వర్త్ వర్మ. సో మేము ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇంకా చాలు, కొంచెం సేపటి తర్వాత వేరే వ్యూ పాయింట్స్కి వెళ్తాం, అక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను. బాయ్. ఇక్కడ ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఫాగ్ వస్తుందో తెలీదు. దాన్ని మట్టుకు అది కానించేస్తుంది, మన మట్టుకు మనం కానించడం అంతే. పద. सर फोटो लेने आ जाओ, ऊपर आ जाओ।
ఏంటి మా చిన్నుకి ఏం చేస్తున్నారని చూస్తున్నారా? సో మేమైతే రెడీ అవుతున్నాం ఫోటోషూట్కి. ఇది ఫోటో తీసుకునే ప్లేస్ అనమాట, టీ ప్లాంటేషన్. సో ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. 200 ఒక ఫోటోకి. మనకి ఇలా ఫొటోస్ తీసి వాళ్ళే ప్రింట్తో ఇస్తారనమాట. సో దిస్ ఇస్ సో నైస్. మాకైతే చాలా నచ్చింది. ఒక పక్క మంచు, ఒక పక్క ఎండ, ఒక పక్క మబ్బులు. మా ఎంజాయ్మెంట్కి తిరగలేదు అన్నట్టు ఇలా డిఫరెంట్ పోజెస్ ఇచ్చుకుంటూ మేము ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. చాలాసేపు ఉండిపోవాలి అనిపించింది. అందరూ ఇక్కడ ఇలానే ఫీల్ అవుతున్నారు. మా ఫోన్లో పెద్ద క్యాప్చర్ కాలేదు, కానీ మంచు అయితే చాలా బాగుంది. ఇదేనండి మా కూనూర్ మౌంటైన్ స్టే, మా హోటల్ అనమాట. మేము ఇక్కడే చెక్-ఇన్ చేసాము. సో మార్నింగ్ నుంచి మొత్తం తిరిగి అలసిపోయి ఫుడ్కి రెడీ అయిపోయాం, లంచ్. సో ఇప్పుడు తినేసి రెస్ట్ తీసుకుంటున్నాం. ఈవినింగ్ అయ్యేసరికల్లా ఇలా ఉంది పరిస్థితి. మేము 7కి అలా లెక్చాం. ఇది మా స్టే అనమాట. చూసారా, చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు, మొత్తం చీకటి. సో ఇక్కడ పక్కనే రిసార్ట్స్ ఉంటాయి. సో ఇదన్నమాట పరిస్థితి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంత సైలెంట్గా ఉందంటే, ఓ మై గాడ్, మొత్తం సి. అండ్ ఏదైతే మనం వ్యూ మార్నింగ్ నుంచి చూసామో, సి మొత్తం చీకటి, మొత్తం అంటే ఇంకా అది లోయల్ లాగా అనమాట. ఇంకా అక్కడ ఏం లేదు. ఈవినింగ్ 7 అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే మొత్తం కొండల మీద ఉంటుంది ఇవన్నీ. సో జొమాటో మాకు లక్కీలీ లాస్ట్ స్లాట్లో దొరికింది. అండ్ ఇదేంటి అంటే కేక్ తెప్పించుకున్నాం, ఎందుకంటే ఈరోజు నైట్ మా యానివర్సరీ కాబట్టి. సో మా డిన్నర్ కూడా రెడీ అయిపోతుంది. అలా కేక్ కట్ చేసుకుంటూ, మా ఫొటోస్ చూసుకుంటూ, అండ్ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం మా యానివర్సరీకి. సో ఇప్పుడైతే మేము సూప్ తాగుతున్నాము. ఇది తరుణ్ అక్కడ ఉన్నాడు, కనిపిస్తున్నాడు కదా. మాకైతే ఈ రూమ్ చాలా నచ్చింది. అండ్ మీకు చూపించినట్టు ఇందాక ఫుల్ చీకటి ఉంది కదా బయట. సో ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది, మొత్తం దునియాకి దూరంగా వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మొత్తం అంతా వ్యూ పాయింట్తో మా సో ఇంత బ్యూటిఫుల్ స్టే నుంచి ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తూ ఉంటే ఆ డేస్ ఎంత బాగుందో అనిపించింది. బట్ 1 డేనే మేము కూనూరులో స్టే చేసాము అండ్ అన్నీ కవర్ అయిపోయాయి. సో హ్యాపీలీ వెకేట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము ఊటీకి పోతున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మేము ఎక్కడికి వెళ్ళినా మంచి బ్లాగింగ్ కంటెంట్ని మీకు షూట్ చేసి విత్ బడ్జెట్, విత్ ప్లానింగ్, అండ్ మా ఫెయిల్యూర్స్, మా గుడ్ ప్లానింగ్ డెసిషన్స్, ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ